అమ్మవారి అంశ కారణ జన్మురాలు అదృష్ట జాతకురాలు అంటూ మనవరాలు గురించి డబ్బా కొట్టారు కదా. ఏది ఇంకా రాదే? సమయానికి ఇద్దరు కనిపించకుండా పోయారు. మనసులో ఏదో దురుద్దేశం పెట్టుకునే కనిపించకుండా వెళ్లిపోయారు. వాళ్లేం బాగుపడతారు? సర్వనాశనమైపోతారు. అత్తయ్య అత్తయ్య ఏమైపోయావమ్మా? మీరు కనపడకపోయేసరికి వీళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. అక్షయ్ను ఊరి చివర ఎవరో బంధించి ఉంచారు మావయ్య. సమయానికి చిలకమ్మ నాగమ్మలు వచ్చి దారి చూపించారు కాబట్టి సరిపోయింది. లేదంటే ఈ రోజంతా అక్షయ జాడ తెలుసుండేది కాదు. అంతేకాదు, బంధించిన వారు అక్షయ్ను ఏం చేసుండేవారో కూడా తెలీదు. ఇప్పుడు ఆ విషయాలన్నీ పక్కన పెడదాం. అసలు విషయం దీంతో చెప్పావా? ఇంకా చెప్పలేదు. చెప్పు మరి. ఏంటమ్మా? మీ నాన్న బ్రతకాలి అంటే నువ్వు 108 సార్లు మీ నాన్న చెవి దగ్గర మహామృత్యుంజయ మంత్రాన్ని చెప్పాలి. మన స్వామీజీ గారు చెప్పారు. అందుకే అందరూ నీ గురించి చాలా సేపటి నుంచి వెతుకుతున్నాం. నేను చెప్పనమ్మా. చెప్పవా? ఎందుకనమ్మా? మీ నాన్న గురించి నువ్వు ఏదైనా చేస్తావు కదమ్మా. తర్వాత నాన్నకేమైనా అయ్యిందంటే నాన్నమ్మతో తిట్లు తినాలి. అందుకే నేను చెప్పాను తాతయ్య. దయచేసి నన్నెవరూ ఇబ్బంది పెట్టకండి. అక్షయ, ఇది కూడా ప్రీ ప్లానేనా? పిచ్చి పిచ్చిగా మాట్లాడవంటే మొహం మీద తంతాను. మరెందుకలా మాట్లాడుతోంది? మీ మీద తనకు అలాంటి అభిప్రాయం ఉంది. మరి ఏం చేయమంటారు? నా ప్రయత్నం నేను చేసి తీసుకునొచ్చాను. ఇప్పుడు మీ ప్రయత్నం మీరు చేసి తనని ఒప్పించండి. సమయం లేదు వేదా, తొందరగా మాట్లాడు. వెళ్ళు.